ఫ్రెండ్స్, వైష్ణవి తన భర్తని ఎంత గుడ్డిగా నమ్మిందో, వాడంత దారుణంగా ఆ అమ్మాయిని మోసం చేశాడు. నిజం చెప్పాలంటే తిరిగి నన్ను లోకాలకు పంపించేశాడు. దయచేసి నన్ను చంపకు, నన్ను కొన ఊపిరిలో ఉన్నప్పుడే నువ్వు పారిపో, ఎక్కడ కనిపించకుండా వెళ్ళిపో, నువ్వు నాకొద్దు, మా అమ్మ నన్ను కాపాడుకుంటుందని ఆఖరి నిమిషంలో కూడా తన తన విషయాలు కాకుండా తన భర్త విషయం కూడా ఆలోచించింది అంటే నిజంగా ఏ పతివ్రతకైనా కూడా వైష్ణవి తక్కువ కాదేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే వైష్ణవి యూట్యూబ్ ద్వారా కొంత డబ్బు సంపాదించింది. అది చాలా తక్కువ. ఎందుకనంటే తను చనిపోక మునుపు తనకి కేవలం 50,000 సబ్స్క్రైబర్లు మాత్రమే, వ్యూస్ కూడా అంత ఎక్కువ ఏం లేవు, చాలా తక్కువ డబ్బులు వచ్చేవి. అయినా కూడా ఈ దుర్మార్గుడు హరిబాబు డబ్బులు 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 అంటూ ఉండేవాడు. అయితే తను చనిపోయే ముందు కూడా ఈ హరిబాబు పుట్టినరోజు వస్తే తను ఏకంగా కొంత డబ్బులు పోగు చేసి, నువ్వు ఫోన్ కావాలన్నావు కదా అని ఫోన్ కోసం అయితే డబ్బులు ఇచ్చిందట. అంటే చూడండి ఎంత ఇదంటే, పాపం ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, పెద్దలను ఒప్పించింది, తన ఇంట్లోనే పెట్టుకుంది. అత్తగారు మామగారు కూతురుతో పాటుగా అల్లుడికి కూడా సేవలు చేశారు. ఇప్పుడు కూతురు ఉంది అంటే కూతురికి మంచిగా ఫుడ్ పెట్టడము, ఆమె ఆలన పాలన చూసుకోవడము చేస్తారు. అల్లుడు ఉన్నాడు అంటే అల్లుడిని కూడా చూసుకోవడం జరుగుతుంది కదా. అయితే అయినప్పటికీ కూడా అసలు ఇంతకన్నా దుర్మార్గం నేను ఎక్కడా చూడలేదు. ఎందుకనంటే చక్కని కుటుంబం, చక్కని అమ్మాయి వైష్ణవి, తను చదువుకుంటుంది, ఫ్యామిలీ అంటే రెస్పాన్సిబిలిటీ ఉంది, తనకు తోచిన డబ్బులు ఇస్తుంది. అయితే ఈ విషయం పైన కూడా వాళ్ళ అమ్మ చాలా దారుణంగా చాడీలు చెప్పడం స్టార్ట్ చేసింది. ఆమెకి యూట్యూబ్లో చాలా డబ్బులు వస్తాయి, చాలా డబ్బులు వస్తాయి కాబట్టి నీకు ఇవ్వట్లేదు, అది ఇది అని మాట్లాడింది. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్, యూట్యూబ్లో డబ్బులు అనేవి చాలా అంటే చాలా తగ్గిపోయాయి. అది అందరికి, యూట్యూబ్ చేసిన వాళ్ళందరికీ తెలిసిన విషయమే. అయితే ఇదే విషయం వైష్ణవి తనకి చెప్పింది వాళ్ళ ఆయనకి, నా దగ్గర ఏం రావట్లేదు చూడు ఇది అంటే, నువ్వు నాటకాలు ఆడుతున్నావు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అని చెప్పేసి తనని టార్చర్ పెట్టడం చేశారు. అయినా కూడా తను దాచుకున్న డబ్బులు కానీ, తను ఏదో గాజులు కొనుక్కుందాం అది చేద్దాం అనుకునే డబ్బులు కూడా వాడికి ఇచ్చింది. కరెక్ట్గా చనిపోయే 2 days ముందే అంట. అసలు వీడి దగ్గర కనీసం వీడు వేసుకునే ప్యాంట్ షర్ట్ కూడా మొత్తం 10,000 రూపాయలు పెట్టి వైష్ణవి కొందంట. మొత్తం 10,000 రూపీస్ పెట్టి బట్టలు కొందంట ఈయనకి. ఆయన వచ్చి నీచుడికి సిగ్గు లేదు. అసలు వీడి విషయంలో ప్రభుత్వం కూడా తొందరగా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వీడు కనుక యాక్షన్ తీసుకోకపోతే వీడు ఇంకా తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు ప్రయత్నిస్తాడు. వాడు కాకపోతే ఒకటైనా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను.